లాంటి వాటి వల్ల ఉంటుంది. బట్ ఇవేమి దేశాన్ని దెబ్బతీయగలిగినంత పెద్ద పెద్ద ఇష్యూస్ కాదు. మనం వాస్తవంగా ఇవన్నీ ఆలోచించినే దిగారు. నెక్స్ట్ ఏంటి అన్నది మాత్రం బయటికి తెలియని ఎట్లా లక్ష్యం ఏంటి అన్నట్టు. మనం టెర్రరిస్టుల మీద అటాక్ అనినే అన్నాం. ఇప్పటికి బెలూచిస్తాన్ విడిపోయింది, ఇంకేం విడిపోతుంది పాకిస్తాన్ నుంచి. వాట్ నెక్స్ట్ అన్నటువంటిది మాత్రం ఏం తెలియట్లేదు, అటు పాకిస్తాన్కి కూడా తెలియట్లా. అంటే పాక్ జరుపుతున్న ఎదురుదాడులు చూస్తా ఉంటే పాకిస్తాన్ కూడా వెనక్కి తగ్గే మూమెంట్లో లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పాక్ నెక్స్ట్ స్టెప్ని మనం ఎలా అడ్డుకోగలుగుతాం? అంటే పాకిస్తాన్కి ఉన్న సమస్య వాడు ఏదో చేద్దామని కాదు, వాడు డైవర్షన్ కోసం వేసింది, వాడికి రివర్స్ అయింది. వాడికి ఏంటంటే వాళ్ళ దేశంలో బెలూచిస్తాన్ గొడవ జరుగుతుంది, సింధులో గొడవ జరుగుతుంది, తర్వాత దాని పేరు ఏంటది ఖైబర్ పఖ్తూనాలో గొడవ జరుగుతుంది, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాను, తర్వాత ఈ సింధు రెబల్స్, బెలూచిస్తాన్ రెబల్స్, వీళ్ళు గొడవలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సైన్యాన్ని కూడా రాని ఎట్లా చాలా రోజులు ఆధిపత్య పోరాటం నడుస్తుంది అక్కడ. మాదే ఇది పొమ్మంటున్నారు, సైన్యం వస్తే చంపేస్తున్నారు. వీళ్ళు ఒకసారి మొత్తం సైన్యాన్ని పట్టుకుని వెళ్ళిన రోజున కొన్ని రోజులు వాళ్ళు పారిపోతున్నారు, మళ్ళీ వీళ్ళు తగ్గగానే వచ్చేస్తున్నారు, వీళ్ళని చంపేసి లాక్కుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బర్మా తరహా వాతావరణం ఉందన్నమాట. బర్మాలో కొన్ని ప్రాంతాల మీద బర్మా ప్రభుత్వానికి ఆధిపత్యం ఉండదు, అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైము అక్కడ పబ్లిక్ అన్రెస్ట్ పెరిగిపోయింది. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి అతని పార్టీని రద్దు చేసి అతనికి పోటీ చేసే అర్హత లేకపోతే అదే పాకిస్తాన్కి సంబంధించినటువంటి తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఏదైతే వాడిది ఉందో వాళ్ళు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తే అత్యధిక సీట్లు వాళ్ళే తెచ్చుకున్నారు. దాంతో వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ ప్రధానం చేద్దామంటే ఈ షాబాజ్ షరీఫ్ వీళ్ళని పట్టుకుని సైన్యం వీడు నడిపిస్తున్నాడు అక్కడ. కాబట్టి అక్కడ